పేరు? సార్ మా పేరు వచ్చేసి గ్యార సాయి సార్. పోతారం గ్రామ సర్పంచ్ని నేను. పాల్వంచ మండల్, డిస్టిక్ కామారెడ్డి సార్. మీ పేరు? నా పేరు వచ్చి పైడాకుల ప్రవీణ్ కుమార్, పోతారం గ్రామ ఉప సర్పంచ్, పాల్వంచ మండల్, కామారెడ్డి డిస్టిక్. సార్ గ్రామంకు సంబంధించి మేము వీధి లైట్లు కానీ, డ్రైనేజీ ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, ఇంకా వాటర్ సమస్య ఏదైనా ఉన్నా కానీ అవన్నీ దగ్గరుండి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తామని చెప్పినాం సార్ మేము. మీ గ్రామంలో మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు? సార్ మా గ్రామం వచ్చేసి డ్రైనేజ్ సమస్య బాగుంది సార్ మాకు. అట్లా డ్రైనేజీ కూడా మాకు కావాలి సార్. బాగా ప్రాబ్లం ఉంది సార్ డ్రైనేజీకి సంబంధించి. అదేవిధంగా కొన్ని వీధి లైట్లు కానీ స్తంభాలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అవి. ఎందుకంటే ఇంతకుముందు పాత ఉన్నాయి సార్ అవి, మధ్యలో ఇట్లా కట్ అయ్యి ఇట్లా తేలినాయి సార్ అవి కూడా మాకు కొత్తవి కావాలని మేము అనుకుంటున్నాం సార్ అవి. ఉప సర్పంచ్ గారు, మీరు మీ వార్డులలో సమస్యలు ఏంటి గుర్తించారు? డ్రైనేజ్ ఉంది, వాటర్ సమస్య ఉన్నది, రోడ్లు ఉండేది, స్ట్రీట్ లైట్లు అవన్నీ ఉంది. దాన్ని చేపిస్తామని ముందుకు వచ్చినాం కాబట్టి మాకు ప్రజల విశ్వాసంతో నమ్మకం ఉంచారు. మేజర్ సమస్య అంటే వచ్చేసి ఇప్పుడు డ్రైనేజీలు మొత్తం పాత ఉన్నాయి సార్. దాంట్లో మొత్తం మట్టి కూడుకుపోయింది సార్. అది బాగా మేజర్ ప్రాబ్లం అది ఉంది సార్. అది వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సార్. అది కొద్దిగా రిప్లేస్మెంట్ అది కొత్త అది ఇవ్వాలి సార్. అది ఉంది సార్. మళ్ళీ వీధికి సంబంధించి వీధి స్తంభాలు కూడా కొన్ని అక్కడక్కడ లేవు సార్. అవి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆ కరెంటు వైర్ వచ్చేసి కూడా కొద్దిగా డౌన్ అయిపోయినాయి సార్ మొత్తం. అవి కూడా గుర్తించినాం సార్. అవి కూడా కొద్దిగా టైట్గా గుంజిపోయాలని కూడా మేము అనుకుంటున్నాం సార్. మీ వృద్ధాప్య పింఛన్ల మీద మీరు ఏం చేసుకున్నారు సార్? వృద్ధాప్య పింఛన్ వచ్చేసి ఇంకా ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి, దాదాపు అన్నీ ఉన్నాయి సార్. కాకపోతే వితంతువుకు సంబంధించి వితంతువు లేవు సార్ అవి. ఎందుకంటే మధ్యలో చనిపోయారు వాళ్ళ భర్తలు చనిపోయి కూడా అవి లేవు సార్. ఒక వితంతు పింఛన్ కూడా ఉన్నాయి సార్. అవి సమస్యలు అవి ఉన్నాయి సార్. అవి కొన్ని ఉన్నాయి. టెంపుల్ లేదు కాబట్టి మా నమ్మకంతోనే టెంపుల్ అవన్నీ డెవలప్మెంట్ సార్. టెంపుల్ లేదు, మంచి టెంపుల్ కట్టియాలని విశ్వాసంతో, టెంపుల్ కట్టిస్తారని విశ్వాసంతో మాకు ఇచ్చారు అవకాశం ప్రజలు సార్. ఆ బస్సుకు సంబంధించి కూడా మేము వెళ్ళాం సార్. డిపో నుంచి దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్తే సండే రోజు కూడా మాకు బస్సు రావట్లేదు సార్. సండే రోజు కూడా వేయమని కోరినాం సార్ మేము కూడా. అదేవిధంగా మధ్యాహ్నం కూడా ప్రతి డే కూడా మధ్యాహ్నం కూడా లేదు సార్ బస్సు. అట్లా మధ్యాహ్నం కూడా కొన్ని ట్రిప్లు ఎక్కువ ఇవ్వమని కూడా కోరడం జరిగింది సార్ డిపో మేనేజర్ సార్ దగ్గరికి వెళ్ళి. విద్యా వ్యవస్థ గురించి ఏం మాట్లాడుకుంటారు సార్? విద్యా వ్యవస్థ గురించి అంటే ఉన్నా సార్, బాగానే ఉన్నది. కాకపోతే ఇక స్ట్రెంత్ కూడా పిల్లలు కొద్దిగా తక్కువని కూడా సార్లు ఇద్దరు వెళ్ళిపోయారని చెప్పారు సార్. మొన్న కూడా ఇప్పటికైతే పర్లేదు సార్, బాగానే ఉంది సార్. కాకపోతే అవర్ కూడా కానీ అట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే అవర్ కూడా పడిపోయింది సార్. అది కూడా వేయాలి అన్నప్పుడు కుక్కలు పందులు ఇంకా వేరు వస్తాయని మన చెప్పారు సార్ వాళ్ళు కూడా. అదొకటి సమస్య ఉంది సార్. అట్లాగే మీ ఊళ్ళో గ్రంథాలయం గురించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు సార్? మా దగ్గర గ్రంథాలయం ఏం లేదు సార్. ఇస్తే మేము కూడా గ్రంథాలయం అవాయిడ్ చేసుకుంటాం సార్. మీరు ఇస్తే పెద్దవాళ్ళు ఏమైనా ఇస్తే అది కూడా కావాలి సార్. ఎందుకంటే మా దగ్గర యూత్ ఉంది, ఈ ఒక సిస్టమ్ ఉంటుంది సార్. మాకు కంపల్సరీ అది కూడా కావాలని పై వాళ్ళని కూడా కోరుకుంటున్నాం సార్. భవిష్యత్ మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ప్రజలు నన్ను నమ్మి అందరూ, గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలు అందరూ నన్ను గెలిపించారు సార్. నేను వాళ్ళకు కంపల్సరీ దగ్గరుండి ప్రతి ఒక్క పని చేసి పెడతా సార్ నేను కంపల్సరీ. ఎందుకంటే నన్ను నమ్మి వాళ్ళు ఓట్లేసి నన్ను గెలిపించారు సార్. నేను పోతారం గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనకంటే, నేను వాళ్ళ సమస్యలు ఎలాంటి సమస్యలు నా దగ్గరుండి నేను చేపిస్తా సార్. కంపల్సరీ చేస్తా సార్. మీరేమంటారు ప్రజల విషయంలో? అంతే సార్, వాళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉంది. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా వాళ్ళ అవసరాలకు మనం ఉపయోగపడే విధంగా 24 గంటలు అవైలబుల్ ఉండడానికి ట్రై చేస్తాం. మ్యాక్సిమం వాళ్ళ పనులు వాళ్ళ ఏవైనా 24 గంటలు వాళ్ళకి అవైలబుల్ ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడానికి మేము ఉండమని ఆశిస్తున్నాం. వాళ్ళకి మీ మారుమూల ప్రాంత గ్రామం కాబట్టి వైద్య సౌకర్యం సరిగా లేదు కాబట్టి దాని విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటారు సార్? వైద్య సంబంధించి కూడా కరెక్టే సార్. మారుమూల గ్రామం సార్. అయితే వైద్య సంబంధించి ఆశా వర్కర్లు ఏఎన్ఎం మేడం కూడా మొన్న వచ్చారు సార్, మాట్లాడాం సార్. మరి మారుమూల ప్రాంతం కాబట్టి కంపల్సరీ అందుబాటులో
మెడిసిన్ కానీ ఏదైనా ఉంచాలి మేడం అని చెప్పాను. వాళ్ళు కూడా రూమ్ అడిగారు సార్. మాకు రూమ్ అందుబాటులో లేవు సార్, ఎందుకంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ చిన్నది సార్. అక్కడ ఇద్దామంటే కూడా వాళ్ళకు లేదు సార్. అక్కడ అంగన్వాడీ దగ్గర ఇస్తారు సార్. అలా అప్పుడప్పుడు ఇప్పుడు ప్రెగ్నెన్సీల వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఏమైనా టీకాలు కానీ వచ్చి అక్కడ ఇస్తారు సార్. అక్కడ కూడా చిన్నపిల్లలు ఉంటారు సార్, అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది సార్. వాళ్ళు కూడా అంగన్వాడీ టీచర్ కూడా అడిగింది సార్ మాకు, అక్కడ కూడా చిన్నపిల్లలు ఉంటారు, మాకు కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది అని కూడా చెప్పారు సార్. మాకు కూడా అట్లాంటి రూమ్స్ ఏమైనా కంపల్సరీ కావాలి సార్, ఎందుకంటే అవి లేక కూడా ఎక్కడ పెట్టాలో అర్థం కాక కూడా మాకు సరైన వైద్యం కూడా అందించలేదు సార్. నీటి సౌకర్యం ఎలా ఉంది మీ గ్రామం? నీటి సౌకర్యం బాగానే ఉంది సార్, కాకపోతే కొద్దిగా ఇక బోర్లు కూడా కొద్దిగా రిపేర్లు అవి ఉన్నాయి సార్, అవి దగ్గర నుంచి చేయిస్తాం సార్. ఇప్పటికైతే నీటి సమస్య ఉన్నది సార్. కొన్ని నల్లలు కూడా ఇంతకుముందు వేసారు సార్, అది ఏంటి సార్, అది మన పైప్ లైన్ కూడా వేసారు సార్. అయితే అక్కడక్కడ పైప్ లైన్ కూడా ఖరాబ్ అయిందట. కొన్ని దగ్గరలో ఇంతకుముందు రోడ్లు పోసినప్పుడు కానీ ఏదో ఇట్లా రిపేర్లు ఉన్నాయట సార్. అది కూడా కొంతమందికి వాటర్ వెళ్తలేదట సార్. అట్లా పైప్ లైన్ కూడా కొద్దిగా అవసరం ఉంటుంది సార్, మాకు కూడా కావాలి సార్. చివరగా మీ గ్రామ ప్రజలకు మీ గెలిపించిన మిమ్మల్ని అంటే భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సార్? నన్ను మా ప్రజలు గెలిపించారు సార్. మరి నేను కంపల్సరీ పోతారం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క పనిలో కానీ అందుబాటులో ఉండి వాళ్ళకు ఎనీ టైం అందుబాటులో ఉండి అలా సమస్యలను దగ్గరుండి నేను తీరుస్తాను సార్. కంపల్సరీ నేను ప్రజలకు చెప్పదలుచుకున్నది అదే సార్. వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉన్నా నేను దగ్గరుండి కంపల్సరీ, నన్ను ఇంత వాణి చేసిరు కాబట్టి నేను కంపల్సరీ దగ్గరుండి వాళ్ళకు ప్రతి ఒక్క పర్సన్ వదలకుండా కంపల్సరీ వాళ్ళకు దగ్గరుండి పనిచేసి పెడతా సార్ నేను.